హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం టిఫిన్ తిన్నారు, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి ఏం వండారో కామెంట్ చేయండి. నేనైతే లంచ్ బాక్స్లోకి మెంతికూర పప్పు అండి. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ పల్లి చట్నీ ఎన్నిసార్లు చేసినా ఎన్ని రకాలుగా చేసినా కొత్తగానే ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది కూడా. ఈ మధ్య ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. ఒక్కొక్కసారి చింతపండు వేసుకోవచ్చు, ఒకసారి నిమ్మకాయ వేసుకోవచ్చు. ఈరోజు నేను రెండు వేయలేదు, నార్మల్గానే చేశాను. ఈరోజు మా ఆయన కూడా ఇడ్లీ తినడానికి ఒప్పుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే డిఎస్సి ప్రిపరేషన్ ఎలా సాగుతుందో కామెంట్ చేయండి. నాదైతే కొంచెం నెమ్మదిగా నిలకడగా ఉంది. అప్పుడప్పుడు మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాను, కానీ పూర్తిగా టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అయితే చదవడం అయితే మానేశాను. కానీ మీరైతే నాలాగా ఆపేయకండి, కంటిన్యూ చేయండి. అంటే నా ప్రాబ్లమ్స్ కొన్ని ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ సిచ్యువేషన్స్ని కూడా మనకు తగ్గట్టు మార్చుకొని చదవడమే కదా గొప్ప. అంటే జూన్ జూలై లోపు అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వార్తలు వస్తున్నాయి కదా, ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణ అయిపోగానే కంపల్సరీ అయితే ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, ఆపేయొద్దు. ఆల్ ది బెస్ట్ అందరికీ.